డీటెయిల్స్ చూద్దాం. సృష్టి కేసులో డాక్టర్ నమ్రత స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు పోలీసులు. క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక అంశాలు ఉన్నట్టుగా సమాచారం. కొడుకు జయంత్ కృష్ణ న్యాయవాది కావడంతో ఆయన నుంచి పూర్తి సహకారం అందినట్టుగా తెలుస్తోంది. 1998లో విజయవాడ, 2007లో సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్స్ ను ప్రారంభించారు. అమాయక దంపతులకు అన్యాయం చేశారు. సరోగసీ పేరుతో దంపతులను మోసం చేశారు. పిల్లలు లేని దంపతుల నుంచి 20 నుంచి 30 లక్షలు వసూలు చేసినట్టుగా విచారణలో ఒప్పుకున్నారు నమ్రత. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసి సరోగసీ పేరుతో దంపతులను మోసం చేశారు నమ్రత. సంజయ్, అతని భార్య ద్వారా కొనుగోలు వ్యవహారాలు జరిగేవి. పిల్లల్ని తొలగించుకునేందుకు వచ్చే వారికి వలవేసేవారు. వారికి డబ్బుల ఆశ చూపి ప్రసవం తర్వాత పిల్లల్ని కొనుగోలు చేసేవారు. సరోగసీ పేరుతో దాదాపు 100 మంది పిల్లలను దంపతులకు కట్టబెట్టారు. పేద గర్భిణుల ప్రసవం తర్వాత A6 సంతోషి కీలక పాత్ర పోషించేది. విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ లో ఉన్న డాక్టర్లు, స్టాఫ్ తో కలిసి సరోగసీ దందా నిర్వహించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ గురించి అమర్ చెప్పండి. ప్రస్తుతం ఈ కేసుని ఎట్లా చూస్తున్నారు? మనం సరోగసీ అని పైకి చెప్తున్నప్పటికీ కూడా చైల్డ్ ట్రాఫికింగ్ లాగానే ఈ వ్యవహారం మొత్తం కనిపిస్తోంది. ఏకంగా 100 మంది పిల్లల్ని ఇదే విధంగా అమ్మ దగ్గర నుంచి వేరు చేసి సరోగసీ పేరుతో వేరే వాళ్ళకి అప్పగించినట్టుగా కనిపిస్తోంది. ఎంతవరకు ఇది కోర్టులో నిలబడే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు అమర్? 100% ఇప్పటికే కోర్టులో ఈ కేసును నిలబెట్టేందుకు పోలీసులు మాత్రం కింది స్థాయి గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. విశాఖపట్నంతో పాటు విజయవాడ, సికింద్రాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ సెంటర్ సంబంధించి గ్రౌండ్ లెవెల్లో విచారణ జరిపారు. చాలామంది స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. అయితే 2018కి సంబంధించి చూసుకుంటే అప్పటి నుంచి ఎక్కువగా సరోగసీ వ్యవహారమే నడిచిందనేది ఆమె కన్ఫెషన్ రిపోర్ట్లో వెల్లడైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే నమ్రత కీలక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఈ స్టేట్మెంట్లో 2007లో సికింద్రాబాద్తో పాటు 1998లో విజయవాడ కేంద్రంగా సరోగసీ పేరిట ఏదైతే ఫెర్టిలిటీ సృష్టి సెంటర్లు కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత విశాఖపట్నం మరో బ్రాంచ్ను కూడా ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి జయంత్ కృష్ణ న్యాయవాదిగా ఉండడంతో కొడుకుతో వచ్చే బాధితులను కూడా బెదిరించినట్లుగా తెలుస్తుంది. కొడుకు సహకారం తీసుకున్నట్లుగా కీలక క్రిమినల్ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా నమ్రత ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే విశాఖపట్నం సంబంధించి ఆసుపత్రి ప్రారంభించిన తర్వాత అక్కడ దంపతుల నుంచి 20 నుంచి 30 లక్షలకు పైగా సరోగసీ విధానం ద్వారా బిడ్డను అప్పచెప్తానంటూ డాక్టర్ నమ్రత తీసుకున్నట్లుగా కన్ఫెషన్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఏజెంట్ల ద్వారా పిల్లల్ని కొనుగోలు చేయడంలో ముఖ్య కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. సంజయ్తో పాటు అతని భార్య ఇద్దరు కూడా ఏజెంట్ల ద్వారా పిల్లల్ని కొనుగోలు చేయడం, ముఖ్యంగా ఎవరైతే ప్రెగ్నెన్సీ తొలగించుకునే వాళ్ళు ఉంటారో గర్భం తొలగించుకునే వాళ్ళనే టార్గెట్ చేసుకొని వాళ్ళ లిస్టును తీసుకొని వాళ్ళకు డబ్బు ఆశ చూపి వల చూపి ఈ వ్యవహారాన్ని కూడా ముందుకు నడిపినట్టుగా తెలుస్తుంది. అయితే వారిని టేక్ కేర్ సెంటర్కి తరలించిన తర్వాత ఏదైతే డెలివరీ అయిపోయిన తర్వాత పిల్లల్ని వాళ్ళు కొనుగోలు చేయడం అనేది మొదలుపెట్టారు. ఈ కేసులో ఇంకా A6 నిందితురాలైనటువంటి సంతోషి పాత్ర కూడా కీలకంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి క్యాంపుల ద్వారా ప్రెగ్నెన్సీ ఉమెన్ గురించి, ఎందుకంటే ఎవరినైతే పేరెంట్స్ ఉన్నారో సరోగసీ ద్వారా తీసుకున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా పిల్లల్ని కన్న తల్లుల్ని కూడా ఐడెంటిఫై చేయాలి. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? వాళ్ళు బయటకు వచ్చి చెప్పే అవకాశం ఉంటుందా? కొంత క్లిష్టమైన టాస్క్ కదా ఇది. పోలీసులు ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం అయితే గోపాలపురం పోలీసుల విచారణ అంతా పూర్తయింది. ఈ కేసును CCS సిట్కు బదిలీ చేశామని నార్త్ జోన్ DCP మీడియా ముఖంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం లోతైన విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత వ్యవహారాలన్నిటి కూడా నమ్రతను క్వశ్చనింగ్ చేశారు. చేసిన తర్వాత ఆమె దగ్గర నుంచి కీలకమైన క్రిమినల్ కన్ఫెషన్ కూడా తీసుకున్నారు. ఆమె ఇప్పటికే ఆమె మీద కేసులు ఉన్నట్టుగా ఏపీలో మహారాణిపేటతో పాటు ఇటు విశాఖ, గుంటూరు, కొత్తపేటలో కూడా కేసులు ఉన్నట్లుగా ఆమె కన్ఫెషన్ కూడా ఇచ్చింది. తెలంగాణ గోపాలపురం PS లో కూడా మొత్తం 5 కేసులు ఉన్నట్లుగా ఈ కన్ఫెషన్ కూడా చెప్పడం జరిగింది. మొత్తం పేద గర్భిణులనే టార్గెట్గా ఈ వ్యవహారం అంతా నడిచింది. వారి దగ్గర నుంచి పిల్లల్ని కొనుగోలు చేయడం, ఆ తర్వాత సరోగసీ పేరుతో దంపతుల మాతృత్వం కోసం ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళ సెంటర్కి వస్తుంటారో వారి దగ్గర నుంచి వసూలు చేసి ఏదైతే ఆ డబ్బు ద్వారా అక్రమ ఆస్తులు కూడా సంపాదించినట్లుగా తెలుస్తుంది. ఈ కేసును అయితే ప్రస్తుతం CCS సిట్కి అయితే బదిలీ చేయడం జరిగింది. లోతైన విచారణ జరిపారు. దాదాపు 66 పేజీలతో
క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్ట్తో పాటు ఛార్జ్షీట్ స్పెషల్ ఛార్జ్షీట్ కూడా కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి జయంత్ కృష్ణతో పాటు డాక్టర్ నమ్రత ఇద్దరి బెయిల్కి సంబంధించిన పిటిషన్లు కూడా సికింద్రాబాద్ కోర్టు కూడా కొట్టివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఇటు స్పెషల్ ఛార్జ్షీట్లు కూడా నేరస్తులకు కఠినమైన శిక్షలు పడాలి. నమ్రతతో పాటు మొత్తం 18 మంది విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి రిసెప్షన్ నుంచి డాక్టర్లు ఇటు ఏదైతే పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వారందరి పాత్ర పైన కీలకమైన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. మొత్తం నేరస్తులకు శిక్ష పడేలా పోలీసులు చూసుకుంటామని అయితే మీడియా ముఖంగా డీసీపీ చెప్పడం అయితే జరిగింది. ఓకే అమర్, థ్యాంక్ యూ.